ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். புள்ளினுவாய் தீண்டானை பொல்லாரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம் புக்கார் வெள்ளிய சுந்து வியாசா முரங்கித்தோ புள்ளும் சிலும்பினகான் போதரி கண்ணினாய் குள்ளக் குளிரா குடைந்தோ நீராடாதே பள்ளிக் கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிரிந்து களందు ఏలోరంబావాయ్. ఈ పాసురం యొక్క అర్థం ఏమిటంటే, కొంగ రూపంలో చెంపబడటానికి వచ్చిన బకాసురుడి నోరు చీల్చి తనను తాను కాపాడుకుని బకాసురుని బారి నుంచి మనను రక్షించిన శ్రీకృష్ణుడిని, 10 తలల రావణాసురుణ్ణి తలలను తుంచిన శ్రీరామచంద్రుణ్ణి దివ్య గుణాల కీర్తనలు గానం చేస్తూ వెళ్లిన మన తోటి కన్నెపిల్లలందరూ వ్రతం జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. తమ లోపల తుమ్మెదలను దాచుకున్న తామర పువ్వుల వంటి కన్నులు కలదానా, లేడి వంటి చంచలమైన చూపులు కలదానా, శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు, పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయి. శ్రీకృష్ణుని విరహంతో రేగిన తాపం తీరేలా చల్లని నీటిలో స్నానం చేసిరాక అలా పక్క మీద పడుకునే ఉంటావెందుకు? ఓ సుకుమారమైన స్వభావం కలదానా, ఈ శుభదినాన నీ కపటత్వాన్ని నువ్వు వదిలిపెట్టి మా అందరితో కలిసి ఆనందానుభూతిని అనుభవించు అని ఈ పాసురం యొక్క అర్థం.